బహిరంగ చర్చకు సిద్ధమని నువ్వే మాట్లాడితే మీడియా ముందు సిద్ధము తేదీ వేదిక ప్రకటించమంటే పలాయనం చెత్తగించి పారిపో. నీకు ధైర్యం ఉంటే ఇదే ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నేను నిలబడి మాట్లాడినట్టే. ఎందుకంటే ఆంజనేయ స్వామి దగ్గర ఎవరు అబద్ధాలు మాట్లాడినా ఎత్తులుగా చచ్చిపోతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడి, నేను అది ఆలోచించే మాట్లాడుతున్నా. నిలబడి ఎక్కడైనా కనీసం ఇవ్వడం తీసుకోవడం పక్కన పెడితే అటువంటి ఆశించేటువంటి ఆలోచన నాకు వచ్చిందా? ఆంజనేయ స్వామి ముందు నిలబడి చెప్తాను, నువ్వు సమాధానం చెప్పు. ఎక్కడన్నా మా ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి హయాంలో ఒక్క సెంటు భూమి ఎవరి దగ్గరైనా అన్యాక్రాంతం చేయడం కానీ, ఎవరి దగ్గరైనా దానికి సంబంధించి నేను లాలిచ్చిపడ్డం కానీ, దానికి సంబంధించి చెప్పాడు ఇంద్రసేన గౌడుని బినామీగా పెట్టి ఆయన దగ్గర నుంచి ఒక సగం భూమి నేను కొట్టేయడానికి ప్లాన్ చేశాను. నువ్వు ఇదే ఆంజనేయ స్వామి దగ్గర నిలబడి నేను కానీ నా కుటుంబం కానీ ఒక లేవుడి దగ్గర ₹1 తీసుకోలేదు పొదలకూరు అని ప్రమాణం చేస్తావా? చెప్తావా? మాట చెప్తావా? ఒకటి. రెండోది నేను చెప్తున్నా, ఇక్కడ సంబంధించి ఈరోజు కొత్తగా వేసినటువంటి ఇస్కాన్ సిటీతో సహా ఆంజనేయ స్వామి సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నా, ₹1 ఒక్కరి దగ్గర నేను ఆశించింది లేదు, తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, అవినీతికి పాల్పడలేదు. దాని మీద నిలబడి మాట్లాడు. ఈరోజు ఎటువంటి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే నీ నోటికి ఏదొస్తే ఇది మాట్లాడుతున్నావు కాబట్టి, నీ నోరు అబద్ధాల మయమైపోయింది కాబట్టి. ఈరోజు ఎందుకు చెప్పానంటే ఇదే దేవస్థానం దగ్గర నువ్వు మాట్లాడి పారిపోవడం కాదు, ఇదే దేవస్థానానికి మరలా రా, దేవుడి దగ్గర పూజ చేయి, పూజ చేసి ఆ రోజు నువ్వు మాట్లాడు. ఏమన్నా మాట్లాడాలా? గోవర్ధన్ రెడ్డికి, దశగౌడికి సంబంధించి వాళ్ళ అంకయ్య గౌడ్ గారికి సంబంధించినటువంటి ఇంద్రసేన గౌడ్కి సంబంధించినటువంటి దానిలో వాటా ఉంది, మాట్లాడు. ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడు. ఆ తర్వాత నువ్వు ఆంజనేయ స్వామి ఫలితం చూడు, నోరుందని ఇష్టారీతిగా మాట్లాడు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు కూడా నోటుకుండా అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి ఆశించేటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు, సరికాదు. కాబట్టి ఏ రోజైనా నీతిగా నిజాయితీగా బ్రతికాను తప్ప నీలాగా ఇతరుల సొత్తు కోసం బ్రతికేటువంటి పరిస్థితి కూడా రాదు అనేటువంటిది ఆంజనేయ స్వామి సాక్షిగా ఈరోజు చెప్పాలనుకున్నా. అందుకే ఈరోజు అందరి సమక్షంలో, ఆ ఆంజనేయుడి సమక్షంలోనే వాస్తవం తెలియజేయాలనేటువంటి ఈరోజు దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఈరోజు పొదలకూరుకి సంబంధించి ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది లేకుండా సిమెంట్ రోడ్డు వేసాం. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ రన్లు వేసాం. అవసరమైనటువంటి ₹1,00,000 విలువైనటువంటి ఇళ్ల మీద వెళ్తున్నటువంటి లైన్లు మార్పించాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ప్రధానమైనటువంటి రహదారి గుంతలమైపోయి నీళ్లు నిలుపుతుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో సిమెంట్ రోడ్డు వేయించాం. పొదలకూరు నగరంగా ఉండబోయేటువంటి కానీ, పొదలకూరుకు వచ్చేటువంటి నెల్లూరు రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి సంగం రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి రాపూర్ రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి సోమసల రోడ్డు కానీ, పొదలకూరు నుంచి పోయి మనుబూరు రోడ్డు కానీ, వీటన్నిటినీ దాదాపుగా ₹50 కోట్ల ఖర్చు పెట్టి ఆ రోజు మరమ్మతులు చేయించడం జరిగింది. ఈరోజు తమ హయాం వచ్చిన తర్వాత పాపం ఆటో వాళ్ళు కానీ, మోటార్ బైక్ వాళ్ళు కానీ రోజు యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. కనీసం వాటికి రిపేర్లు కూడా చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి పొదలకూరులో జరిగినటువంటి అభివృద్ధి మీదైనా, ఆంజనేయ స్వామి సన్నిధిలో నుంచి మాట్లాడుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, నీ హయాంలో జరిగినటువంటి అవినీతి, మా హయాంలో జరిగినటువంటి అవినీతి మీదైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన చేసి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందన్న చందంగా తయారవుతుంది. కాబట్టి దయచేసి ఇక మీదటైనా దేవుడి సన్నిధిలోనైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది, మీ కుటుంబానికి కూడా మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.